సో ఇక్కడ ఒకసారి క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ డిపెండెన్సీ వ్యూస్ అన్నారు. ఒక సింపుల్ గా మాట్లాడుకుంటే ఎప్పుడైతే మనం ఒక డిస్కవరీ అనేటువంటి కంప్లీట్ చేస్తామో, డిస్కవరీ కంప్లీట్ చేసినప్పుడు డేటా అనేటువంటిది ఎలా వస్తుంది అనేటువంటిది చిన్న కంపారిజన్ ద్వారా ఉంది. సో మీకు అది నేను చూపిస్తాను. చూడండి, ఎక్కడైతే మనం తీసుకున్నామో ఆర్గనైజేషన్ చాట్ అన్నారు. అంటే ఒక ఆర్గనైజేషన్ లో డేటా అనేటువంటిది ఎలా వస్తుంది అనేటువంటి దానిక చూస్తే, సో ఎలా వస్తుంది డేటా అనేటువంటిది, ఒక సూపర్వైజర్ అనేటువంటిది ఎవరైతే ఉన్నారో సూపర్వైజర్ దగ్గరికి డేటా రావాలి అంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే, ఎక్కడైతే రిపోర్టీస్ అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు రిపోర్ట్స్ అనేటువంటిది తయారు చేసేసి ఆ ఎక్కడైతే ఎంప్లాయీస్ అనేటువంటి ఎవరైతే ఉన్నారో, అంటే మనకు హెడ్ ఆఫీస్, సింపుల్ గా చెప్పాలంటే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఒక మేనేజర్ ఉన్నారు, లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఒక ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి. సో ఆఫీసర్కి డేటా రావాలంటే ఏం చేయాలా? సో విలేజ్ లెవెల్లో కానీ ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక డేటా రావాలనుకోండి. డేటా రావాలంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే గ్రౌండ్ లెవెల్కి అయితే కలెక్ట్ చేయలేడు కదా డేటాను. సో ఎలా కలెక్ట్ చేసుకుంటారు అంటే, ఎక్కడైతే ఈ కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి సూపర్వైజర్స్ కానీ లేదంటే మేనేజర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, గ్రౌండ్ లెవెల్లో ఉండే దగ్గర నుండి సో డైరెక్ట్ గా తెచ్చుకోకుండా ఏం చేస్తారు అంటే, మండల్ లెవెల్లో కావచ్చు, అదేవిధంగా సో సబ్ డివిజన్స్ అనేటువంటి డివిజన్స్ ఉంటాయి, ఆ డివిజన్ లెవెల్లో కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారు అంటే డేటాను కలెక్ట్ చేస్తారు. మరి వాళ్ళు ఎక్కడి నుండి తెచ్చుకుంటారు అంటే, గ్రౌండ్ లెవెల్లో విలేజ్ లెవెల్లో ఎవరైతే వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారో అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో డేటాను వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. అంటే డేటా అనేటువంటి ఈ విధంగా ఒక ఫ్లో వస్తుంది అనేటువంటి చెప్పడానికి ఈ ఒక ఆర్గనైజేషన్ యొక్క చార్ట్ అనేటువంటిది యూజ్ అవుతుంది. సేమ్ లెవెల్లో ఇక్కడ కూడా మనకు కావాల్సింది ఏంటంటే, ఒక బిజినెస్ సర్వర్ అనేటువంటిది ఉంది. అంటే మనకు డేటా అనేటువంటిది ఒక సర్వర్ లో మనం మెయింటైన్ చేస్తున్నాము. ఆ సర్వర్ కు డేటా కావాలి అంటే సో డైరెక్ట్ గా డేటా అనేటువంటి ఎప్పుడు కూడా రాదు. సో ఎలా వస్తుంది డేటా అనేటువంటిది ఏంటంటే, మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వర్స్ అనేటువంటిది డేటాని కలెక్ట్ చేసి, సో అది త్రూ కాన్ఫిగరేషన్ ఐటమ్ ద్వారా, సో ఎక్కడైతే సిఐస్ అనేటువంటి ఉంటాయో ఆ సిఐస్ ద్వారా ఏమవుతుంది అంటే, మన బిజినెస్ సర్వర్ ఏదైతే ఉందో దానికి డేటాను అయితే సెండ్ చేయడం జరుగుతుందట. సో ఈ విధంగా మనకి ఏంటి, ఆ డిపెండెన్సీ వ్యూస్ అనేటువంటిది మనకి ఏదైతే ఉన్నాయో డిపెండెన్సీ మ్యాప్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. అంటే ఎక్కడ నుండి వస్తుంది, రూట్ లెవెల్లో ఎక్కడ నుండి డేటా వస్తుంది, సో దేనికి మధ్య రిలేషన్షిప్ అనేటువంటిది ఉంది అనేటువంటి ఈ డిపెండెన్సీ వ్యూస్ ద్వారా ఒక మ్యాప్ అనేటువంటిది డిజైన్ చేయబడి సో మనకు చూపెట్టబడుతుంది. దీని ద్వారా ఏమవుతుంది, దేనికి రిలేషన్షిప్ అనేటువంటిది ఉంది అనేటువంటి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా, రైట్. సరే, ఈ డిపెండెన్సీ వ్యూస్ అనేటువంటి కనుక తీసుకుంటే, మనకు నార్మల్ గా మనం ఏదైతే ఆ డిపెండెన్సీ వ్యూస్ లోపల మనం చూస్తున్నామో, సో ఏంటది రిలేషన్షిప్ అనేటువంటిది ఒక సిఐకి ఇంకొక సిఐకి మధ్య రిలేషన్షిప్స్ అనేటువంటిది ఉన్నాయి, అండ్ క్లాస్ టైప్స్ అనేటువంటిది ఉన్నాయి, అదేవిధంగా క్లాస్ ఐకాన్సే కావచ్చు, సిఐసే కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్, దాని మీద ఏంటి యాక్టివ్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ కావచ్చు, ఏవైనా కూడా ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనబడుతూ ఉన్నాయి. సరే, ఇక్కడ మనం ఒకవేళ గనక మనం ఏదైతే తీసుకున్నామో, సపోజ్ మనం ఒక కంప్యూటర్ సంబంధించినటువంటి సిఐ తీసుకుందాం అనుకుందాం. నేను హెచ్పి అనేటువంటి, సో ఏదైతే హెచ్పి కానీ శివ అనేటువంటిది నాకు సిఐ ఉంది. శివ అనేటువంటి సిఐ నేను ఓపెన్ చేస్తున్నాను అనుకోండి. సో ఇది నాకు శివ అనేటువంటి నా యొక్క కంప్యూటర్ నేమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది సిఐ ఒక కాన్ఫిగరేషన్ ఐటమ్ లాగా ఓపెన్ అయింది. సో చూడండి, ఇక్కడ ఎప్పుడైతే నేను డిస్కవరీ కంప్లీట్ చేశానో మీ అందరికీ ఆల్రెడీ నేను చూపెట్టాను. సో డిస్కవరీ కంప్లీట్ కాగానే ఏమైపోయింది, ఇక్కడ ఆ డిస్కవరీ ద్వారా మనకు డేటా అనేటువంటిది రావడం అయితే జరిగింది. సో ఈ డిస్కవరీ మీద మనకు ఏదైతే డివైస్ సంబంధించినటువంటి, సో మ్యానుఫ్యాక్చర్ సంబంధించినటువంటిదే కావచ్చు, అసెట్స్ అనేటువంటిదే కావచ్చు, మోడల్ ఐడియా కావచ్చు, సీరియల్ నెంబరే కావచ్చు, అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్స్ కావచ్చు, అండ్ మోర్ ఓవర్ వీటి పైన డిపెండ్ అయినటువంటి, చూడండి ఇక్కడ వెబ్సైట్స్ అనేటువంటిది ఈ విధంగా డిపెండ్ అయిపోయి, ఎఫ్టిపి యూజ్ అనేటువంటిది, ఎఫ్టిపి సర్వర్స్ అనేటువంటిది కావచ్చు, టీసీపీ ఎండ్ పాయింట్స్ కావచ్చు, MySQL ఇన్స్టాన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇంటూ అనేటువంటి కనబడుతుంది కదా, ఇంటూ అనేటువంటిది ఏంటంటే ఎర్రర్ కాదు. సో వాట్ ఈస్ ఇట్? సో ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ యాజ్ ఏ వన్ ఇన్సిడెంట్ ఈస్ యాక్టివింగ్ ఆన్ యువర్ MySQL సర్వర్. ఇక్కడ MySQL అనేటువంటి సర్వర్ మీద ఏదైతే యాక్టివ్ గా ఉందో ఆ యాక్టివ్ గా ఉన్నటువంటి దాన్ని చూపెట్టడం అయితే జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఏంటి, మనకు ఈ ఇన్సిడెంట్స్ అనేటువంటిది ఏమున్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేటువంటి మొత్తాన్ని కూడా సో మనకు చూపిస్తుంది. సరే, ఇక్కడ మనకు ఏంటి, నెట్వర్క్ అడాప్టర్స్ చూసుకున్నట్లయితే ఎథర్నెట్ 3 అనేటువంటిది, వైఫై కనెక్షన్స్ అనేటువంటిది కావచ్చు, స్టోరేజ్ డివైజెస్ కావచ్చు,
ప్రతి ఒక్కటి కూడా మనకి ఏదైతే డిఎన్ఎస్ నేమ్స్ ఫర్ సిఐఎస్ అనేటువంటిదే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సరే, ఇక్కడ మనం ఇది చూపెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇది నాకు ఎలా చూపిస్తుంది, ఒక టేబుల్ లెవెల్లో చూపిస్తుంది. అంటే మనకు ఒక ఫామ్ అనేటువంటి తీసుకొని ఆ ఫామ్ మీద ఏ విధంగా మనకు అప్లికేషన్స్ అనేటువంటిది ఏమేమి ఉన్నాయి, ఏవి డిపెండ్ అయిపోయాయి అనేటువంటిది ఒక నార్మల్ వ్యూ అయితే చూపిస్తుంది. సో అలా కాదు, నేను ఏమంటున్నానంటే డిపెండెన్సీ వ్యూస్ లో నాకు కావాలి అన్నాను అనుకోండి. సో డిపెండెన్సీ వ్యూస్ లోపల కనుక నేను జస్ట్ క్లిక్ చేస్తే, సో క్లిక్ చేయగానే ఏంటి మనకు అంటే ఆ డిపెండెన్సీ వ్యూస్ లో ఇప్పుడు మనం ఏదైతే చూసామో శివ అనేటువంటి ఏదైతే కంప్యూటర్ ఉందో అవన్నీ కూడా ఈ విధంగా లుకప్ అనేటువంటి కనబడుతుంది. సో ఇక్కడ ఈ లుకప్ కనబడడం ద్వారా సపోజ్ నాకు ఇదే ఏదైనా ఒక అప్లికేషన్ మీద ఒక ఇన్సిడెంట్ ఇక్కడ అనేటువంటి జనరేట్ అయింది అనుకుందాం. సో అప్లికేషన్ మీద నాకు ఇన్సిడెంట్ టికెట్ జనరేట్ అయింది అనగానే ఇమ్మీడియట్ గా అది రిఫ్లెక్షన్ అనేటువంటి ఎక్కడ జరుగుతుందట, ఇక్కడ మనం ఏదైతే వాడుతున్నామో సో దాని మీద ఆ ఎఫెక్ట్ అనేటువంటి చూపిస్తుంది. సో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ జనరిక్ అప్లికేషన్స్ అనేటువంటిది కావచ్చు, పిఆర్టీజీ మానిటరింగ్ టూల్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని మీద ఒకసారి చూద్దాం. సో నేను ఒక ఇన్సిడెంట్ టికెట్ అనేటువంటిది క్రియేట్ చేసి చూపిస్తాను. సో వ్యూ ఫామ్ అనేటువంటి పక్కన అనుకొని దీని మీద నేమ్ అనేటువంటి ప్రాపర్ గా తీసుకుంటాను చూడండి ఇక్కడ. సో నేమ్ అనేటువంటిది ఏం లేనట్టుంది, పిఆర్టీజీ మానిటరింగ్ టూల్ అనేటువంటిది ఉంది, మ్యాప్డ్ అప్లికేషన్ సర్వీసెస్ మీద ఉంది. దీని కాకుండా నేను ఏదైనా ఒక నేమ్ అని ఉన్నటువంటిది తీసుకుందాను, లేకుంటే ఇక్కడ ఆల్రెడీ సో ఇన్సిడెంట్స్ అనేటువంటిది ఇన్యాక్టివ్ లో ఉన్నాయి, 3 యాక్టివ్ లో ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు నేను ఇంకొక కొత్త ఇన్సిడెంట్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాను. సో నౌ వీ కెన్ సీ ఇన్సిడెంట్ డాట్ ఫామ్ అన్నాను, కొత్తగా ఒక ఇన్సిడెంట్ ఫామ్ అనేటువంటిది సో ఓపెన్ చేస్తున్నాను. సో కాన్ఫిగరేషన్ నేమ్ అనేటువంటిది మనకి ఉన్నటువంటి డిపెండెన్సీ నేమ్ లో ఏదో ఒకటి తీసుకుందాం. సో మన ఇష్టం ఏం తీసుకుందాం, ఎఫ్టిపి యూజ్ అనేటువంటిది ఉంది, దాని వీలైతే తీసుకుందాం. ఎఫ్టిపి యూజ్ కాన్ఫిగరేషన్ ఐటమ్ ఎఫ్టిపి యూజ్. సో ఇదే కదా ఎఫ్టిపి యూజ్ అనేటువంటిది, వెబ్సైట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఉంది. సో కాలర్ వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అందాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సో దిస్ ఎఫ్టిపి సో సర్వర్ ఈజ్ నాట్ రెస్పాండింగ్. సో అనేసి ఈ విధంగా పెట్టుకొని నేను ప్రయారిటీ అనేటువంటిది ఏంటి క్రిటికల్ ప్రయారిటీ పెట్టేసి రికార్డ్ అనేటువంటి సేవ్ చేస్తాను అనుకుందాం. అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే కాన్ఫిగరేషన్ ఐటమ్ ఎఫ్టిపి యూజ్ అనేటువంటిది ఉందో దాని మీద ఒక టికెట్ అనేటువంటి క్రియేట్ చేయడం జరిగింది. సో ఇమ్మీడియట్ గా ఈ టికెట్ అనేటువంటి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ ఎఫ్టిపి యూజ్ అనేటువంటి ఏదైతే డిపెండెన్సీ వ్యూస్ ఉందో సో అక్కడ రిఫ్లెక్షన్ అనేటువంటి జరుగుతుంది. సో చూద్దాం ఒకసారి, ఇది వెబ్సైటే కదా, ఇక్కడే మనకు ఆ వెబ్సైట్ కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇక్కడ క్లియర్ గా మనకు చూపెట్టడం జరిగింది. ఏమని, ఒక ఇన్సిడెంట్ టికెట్ అనేటువంటిది క్రియేట్ అయింది, దిస్ ఎఫ్టిపి సర్వర్ ఈస్ నాట్ రెస్పాండింగ్ అనేటువంటిది రావడం జరిగిందట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సో ఇక్కడ ఒకవేళ అలర్ట్స్ కనుక ఉంటే అలర్ట్స్ కూడా మనకు చూపెట్టడం అయితే జరుగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ డిపెండెన్సీ వ్యూస్ ద్వారా మనకు విజువల్ గా ఒక సిఐ మీద ఉండేటువంటి అప్లికేషన్స్ కానీ ఆ సిఐకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం చూడడానికి మనం సో పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ మరి ఈ విధంగా నేను చూస్తున్నాను అంటే బాగానే ఉంది, అంతా ఓకే. కానీ నాకు కావాల్సింది ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ లో కనబడాలా, అంటే లుకప్ అనేటువంటిది కూడా నాకు డిఫరెంట్ గా కనబడాలి. సో డిఫరెంట్ గా నాకు ఈ విధంగా వర్టికల్ గా ఉండకూడదు, సో నాకు హారిజాంటల్ గా ఉండాలా, డిఫరెంట్ టైప్ ఆఫ్ లుకప్స్ కావాలి అంటే బై డిఫాల్ట్ గా మనకు కొన్ని ఏంటి సో లుకప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వర్టికల్ గా కనబడేటువంటి వ్యూ. సో నాకు వర్టికల్ గా వద్దు అంటే హారిజంటల్ మీద క్లిక్ చేసుకుంటే ఏమవుతుంది అంటే హారిజంటల్ గా మారిపోతుంది, ఈ యొక్క ఫామ్ ఏదైతే వ్యూ ఉందో హారిజంటల్ గా మారిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లేదు అలా వద్దు, నాకు రేడియల్ గా కావాలన్నారు అనుకోండి, రేడియల్ అంటే రేడియల్ గా ఉండేటువంటి ఫామ్ ఏదైతే ఉందో అంటే ఆ లుకప్ ఎలా అయితే ఉందో సో రేడియల్ గా కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్స్ అనేటువంటిది ఉంది, ఫోర్స్ అంటే ఈ విధంగా అంటే వ్యూస్ అనేటువంటిది మారుతూ ఉంటాయి, మనకు ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా వ్యూ అనేటువంటిది మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే గ్రూపింగ్ చేయాలంటే కూడా మనకు గ్రూప్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే కంప్యూటర్ తీసుకున్నామో సపోజ్ కంప్యూటర్ ప్రకారంగా గ్రూప్ అయిపోయి మనకు కంప్యూటర్కి ఏదైతే రిలేషన్షిప్ ఉందో డైరెక్ట్ గా గ్రూపింగ్ కనబడుతుంది. చూడండి ఇక్కడ మనకేంటి ఏదైతే
నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఐఏఎస్ సర్వర్ అనేది ఉందో దాని మీద మనకు కనబడుతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకు అది లుకప్ అనేటువంటి మనకు నచ్చిన విధంగా లుకప్ తీసుకోవచ్చు. వ్యూ అనేటువంటిది మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే మరి లుకప్ అనేటువంటి తీసుకుంటాం, బాగానే ఉందంటే అంతా ఓకే. ఇప్పుడు నేను వర్టికల్ గా తీసుకుంటే వర్టికల్ మళ్ళీ యాస్టీస్ గా వచ్చింది, అవునా? సో ఇప్పుడు నేను హారిజెంటల్ గా పెడుతున్నాను, హారిజెంటల్ గా వచ్చింది. ఈ వ్యూ అనేటువంటిది నాకు నచ్చింది, నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. సో ఎందుకంటే సేవ్ చేసుకుంటేనే మనం ఫర్దర్ గా నెక్స్ట్ మనకు ఎక్కడైనా అవసరం ఉంటూ వాడుకోవాలనుకున్నప్పుడు ఈ వ్యూ అనేటువంటి దాన్ని నేను సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి అటువంటిప్పుడు ఏం చేయవచ్చు అంటే సింపుల్ గా మనం ఇక్కడ ఏదైతే లైన్స్ ఉన్నాయో లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ వ్యూ అనండి. సో మీ అందరికి గుర్తుందా, నేను టేబుల్ నేమ్ చెప్పినప్పుడు ఒక దగ్గర ఏంటి వ్యూస్ అనేటువంటిది క్రియేట్ అవుతాయని చెప్పాను. మ్యాప్ వ్యూ ఏదైతే ఉందో ఆ మ్యాప్ అనేటువంటిది క్రియేట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. ఎనీవన్ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ దిస్? సో ఆ టేబుల్ నేమ్ అనేటువంటి గుర్తుందా ఎవరికైనా? సో వ్యూస్ అనేటువంటి సేవ్ అవుతాయి, శివ అనేటువంటి దాని ప్రకారంగా సేవ్ అయిందని చెప్పాను. సో ఐ హోప్ సో మర్చిపోయినట్టున్నారు. ఒకవేళ కనుక గుర్తొస్తే మాత్రం చూడండి, లేదు అంటే ఇక్కడ సేవ్ చేసిన తర్వాత నేను ఏదైతే ప్రీవియస్ గా క్లాస్ చెప్పినప్పుడు ఏ టేబుల్స్ లో సేవ్ అవుతాయి మనకు వ్యూ మ్యాప్ అనేటువంటిది అనుకుంటే ఆ వ్యూ మ్యాప్ లో డెఫినెట్లీ ఇది సేవ్ అయి ఉంటాయి. ఒకసారి మీరు వీలైతే చూడండి మళ్ళీ. ఓకే సరే, అప్లికేషన్ నావిగేటర్ లో వ్యూ మ్యాప్ లో చూపించారు ఇది. ఓకే సో మనకు ఆ టేబుల్ నేమ్ ఏం చెప్పానండి మీకు? టేబుల్ నేమ్ చెప్పలేదండి ఆ రోజు. టేబుల్ నేమ్ చెప్పలేదు. అవును. ఓకే మేబీ రిలేషన్షిప్ టేబుల్ కాదు, ఎన్జిబిఎస్ఎం ఆర్ పిఎస్ఎం లో ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. సో ఎనీవే చూద్దాం ఒక్కసారి, నా అక్కడికి వెళ్ళి చూద్దాం. సో నేను టేబుల్ ఏదైతే ఉందో జస్ట్ ఏ మినిట్. ఐ థింక్ ఇది ఆర్కెస్ట్రేషన్ లోకి వెళ్తున్నది కాదు. 1 minute. ఓకే సో చూసారా, NGBSM_view. ఇస్ ఇట్ కరెక్ట్? ఓకే ఓకే ఫైన్. సో ఇది మనకి ఏంటంటే మామూలుగా వ్యూ మ్యాప్ అనేది కూడా వస్తుంది, లేదు అంటే సో NGBSM_view అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఏంటి సెరియలైజ్డ్ మ్యాప్ యూస్ సేవ్డ్ బై యూజర్స్. ఎవరైతే యూజర్ సేవ్ చేసుకుంటారో ఆ వ్యూస్ అన్ని కూడా అక్కడ సేవ్ అవుతాయట. అండ్ ఫిల్టర్స్ అంటే ఏంటంటే మన ఫిల్టర్ కండిషన్స్ వేరే ఉంటాయి, మళ్ళీ అవి కూడా ఎక్కడ స్టోర్ అవుతాయో మీకు నేను చూపిస్తాను. అఫ్ కోర్స్ ఈ టేబుల్ నేమ్ గుర్తుంది కాబట్టి సో అది సేవ్ అయ్యేటువంటి పొజిషన్ కూడా మళ్ళీ మనం చూడొచ్చు. సరే ప్రసాద్ గారు, ఇక్కడ ఒక డౌట్. యాక్చువల్గా మనం ఇదే వ్యూ మ్యాప్ అంటే మొత్తం స్టార్టింగ్ సిఐ నుంచి దాని రిలేషన్ అంతా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నాకు ఫర్దర్ అనాలిసిస్ కోసము నాకు ఒక దాని రిలేషన్, ఒక దాని నుంచే రిలేషన్ నాకు కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంట్రల్ సిఐ నుంచి పాస్ అవుతున్న అన్నిట్లో ఎక్కువ వెబ్ ఉన్న ఇటు సైడ్ రైట్ సైడ్ ఉంది కదా, దాని వరకే నాకు వ్యూ కావాలా? అలా ఏమైనా చూడడానికి వీలుంటుందా? ఉంటుంది, నేను చెప్తాను. అది ఇంకా నేను రాలేదు, చెప్తాను ఇప్పుడు. జస్ట్ 5 to 10 minutes లో వస్తుంది మీకు దాని మీద. ఓకే సరే, ఎనీవే ఒకసారి ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ లైన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత నేను సేవ్ అనేటువంటిది అన్నాను అనుకోండి. సో సేవ్ అనేటువంటిది అనగానే సింపుల్ గా ఆటోమేటిక్ గా ఒకటి సేవ్ అయిపోవచ్చు. చూడండి ఇక్కడ, సో యూ హ్యావ్ సేవ్డ్ ద కరెంట్ వ్యూ ఆఫ్ శివ అన్నారు. సో మనం ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో, అయితే మీకు ఇంకొక విషయం ఏంటంటే మనం సేవ్ చేసుకున్నప్పుడు మనం నేమ్ ఇవ్వాలి కదండి. మనం నేమ్ ఇవ్వకుండా ఎలా సేవ్ అవుతుంది అంటే మనం నేమ్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఎలా సేవ్ అవుతుందంటే version 1, version 2, version 3 అనేటువంటి సీక్వెన్స్ లో తీసుకుంటుంది తప్ప మననైతే నేమ్ అడగదు. సో పేరు పెట్టుకోమని అయితే ఎక్కడ మనని అడగదు. ఇప్పుడు సపోజ్ నేను హారిజంటల్ వ్యూ అనేటువంటి నేను సేవ్ చేసుకున్నాను. సో ఆటోమేటికలీ ఇట్ వాజ్ సేవ్డ్ యాజ్ ఏ 1 version నేమ్, వాట్ ఎవర్ మేబీ ఆ వర్షన్ అనేటువంటిది మనకు సో ఇక్కడ తర్వాత చూపిస్తుంది. నేను చూపిస్తాను డైరెక్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది.
సో మీకు రేడియల్ వ్యూ ఉందనుకోండి, రేడియల్ వ్యూ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ వ్యూ నేను సేవ్ చేసుకోవాలనుకోండి, సింపుల్ గా వెళ్ళేసి సేవ్ అనేటువంటిది అనండి. సో ఈ విధంగా మీరు ఎన్ని కావాలంటే అన్ని వ్యూస్ అనేటువంటిది మనకు నచ్చిన విధంగా పెట్టేసుకొని, అంటే అఫ్ కోర్స్ ఇక్కడ మనం ఈ ఉన్నదే వాడుకోవాలా సార్, లేదా మన ఇష్టం ఉన్నట్టుగా వాడుకోరాదా అంటే మనం ఇష్టం ఉన్నట్టుగా కూడా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు నేను సపోజ్ దీన్ని తీసుకెళ్లేసి ఇలా డ్రాగ్ చేస్తున్నాను అంతే, ఇక్కడేదో పెడుతున్నాను, ఇది ఇంకెక్కడేదో పెడుతున్నాను, మన ఇష్టం, మనకు నచ్చిన విధంగా మనకి ఎలానో పెట్టుకున్నాను అనుకోండి. ఇలా మనకు నచ్చిన విధంగా పెట్టుకుంటున్నాను అనుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత వన్స్ ఒకసారి సేవ్ అన్నారనుకోండి, మనకి ఏమవుతుంది, ఈ వ్యూ అనేటువంటి సేవ్ అవుతుంది. ఓకేనా? సో అలా అని ఇక్కడ ఉన్నాయమని పెట్టుకోవాల్సిన రూల్ ఏం లేదు. మనం మాన్యువల్ గా కూడా మనకు ముందు వెనక కలిపినటువంటి వ్యూను కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం సేవ్ చేసుకున్నటువంటి వ్యూను మళ్ళీ నేను చూడాలనుకుంటున్నాను. సో నాకేంటి అంటే, సో లోడ్ వ్యూ అని చూసారా, లోడ్ వ్యూ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి వెర్షన్ 10, వెర్షన్ 9, సో ఈ విధంగా ఉంది కదా. అంటే మనకు లేటెస్ట్ గా వచ్చింది ఏంటి, వెర్షన్ 10 అనేటువంటిది ఉంది. సో అంతకుముందు వెర్షన్ 9, వెర్షన్ 8 అనేటువంటిది ఉన్నాయి. సో ఎక్కడ కూడా మనకి ఏంటంటే నేమ్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే లేదు. సో ఆటోమేటిక్గా అదే సేవ్ చేసుకుంది. ఇప్పుడు నేను వెర్షన్ 8 అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఏం వ్యూ వస్తుంది, నాకు వ్యూ అనేటువంటిది మారుతుంది. సో ఎందుకంటే మనకు ఇక్కడ మనం ఏదైతే బట్ రేడియల్ వ్యూలో ఉన్నా కూడా వ్యూ కనబడింది ఏంటి, హారిజంటల్ వ్యూ కనబడింది. సో ఎందుకంటే దీంతో ఇప్పుడు సంబంధం లేదు, జస్ట్ మనకి ఇక్కడ లోడ్ వ్యూ అనగానే ఆ వ్యూ ఏదైతే ఉందో దాన్ని మనకు చూపెట్టిందట. ఇలా మనకు కావాల్సినటువంటి వ్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను లేటెస్ట్ గా ఉండేటువంటి వెర్షన్ 10 అనేటువంటిది కనుక ఏదైతే వ్యూ ఉందో ఆ వ్యూ అనేటువంటి క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే మనకి ఏదైతే వ్యూ అనేటువంటి సేవ్ చేసుకున్నామో లాస్ట్ మనకు చేసుకునేటువంటి వ్యూను చూపిస్తుంది. సరే, ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ప్రీవియస్ గా ఉన్న వ్యూ కావాలి, అది ఏదైనా కావచ్చు. అంటే ప్రీవియస్ గా నేను సో చేంజ్ చేయబడినటువంటి వ్యూ నాకు కావాలి అంటే లాస్ట్ వ్యూ అన్నారనుకో, లాస్ట్ వ్యూ ఇప్పుడు నేను ఓపెన్ చేసింది ఏముంది, అది హారిజంటల్ వ్యూ కదా ఓపెన్ చేసింది, అదే మళ్ళీ నాకు చూపెట్టడం అయితే జరుగుతుంది. సరే, నెక్స్ట్ ఈ విధంగా మరి ఇవన్నీ బాగానే ఉన్నాయండి, నాకు కావాల్సింది ఏంటి, నాకు ఇలా కావద్దు, నాకు ఇలా. సో ఇప్పుడు వ్యూ అనేటువంటి కనబడుతుంది కదా, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే, సో ఈ వ్యూను నేను డాక్యుమెంట్ లాగా సేవ్ చేసుకోవాలి, లేదు అంటే ఒక పీడిఎఫ్ లాగా నేను సేవ్ చేసుకోవాలి, లేదా ప్రింట్ తీసుకోవాలని ఏదో అనుకున్నాను అనుకోండి. సో మరి ఎలా సేవ్ అవుతుంది ఆ సిచ్యువేషన్స్ లో అంటే, సింపుల్ గా ఎక్స్పోర్ట్ ఇమేజ్ అనండి. సో సింపుల్ గా ఎక్స్పోర్ట్ ఇమేజ్ అనగానే మీరు జస్ట్ క్లిక్ చేసుకోగానే ఏంటంటే ఈ వ్యూ అనేటువంటిది కాస్త సేవ్ అవుతుంది. సో జస్ట్ ఎ మినిట్, ఐ థింక్ సో ఎంటీ వచ్చినట్టుంది, జస్ట్ ఎ మినిట్ అండి. సో మనకు హారిజంటల్ వ్యూ అనేటువంటి తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం సెలెక్షన్ చేసుకున్నటువంటి ఆ వ్యూను కనుక మనకి ఇక్కడ చూపిస్తుంది, అది చూపెడితేనే మనకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకోవాలా, లేదు అంటే ఎక్స్పోర్ట్ టు ఇమేజ్. సరే నేను చూస్తాను, బట్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో ఆ తీసుకున్నటువంటిది కాస్త మనకి ఏంటంటే ఆ వ్యూ అనేటువంటిది కాస్త మనకు సో డౌన్లోడ్ అయిపోయి మనకు కావాలనుకుంటే ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆ పీడిఎఫ్ను మనం సో ప్రింట్ తీసుకోవచ్చు, లేదా మెయిల్ ద్వారా కూడా మాన్యువల్గా మనం పంపించుకోవచ్చు. సో ఎలా అంటే అలా మనం దాన్ని యూజ్ చేయొచ్చు. బట్ ఎక్స్పోర్ట్ అవుతుంది, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చూద్దాం. నేను కూడా చూస్తాను అది. సో వస్తుంది, డౌన్లోడ్ అయితే అవుతుంది. సరే, ఇక్కడ మనం ఇంత బాగానే ఉంది. మరి ఇప్పుడు దీని మీద ఈ పర్టికులర్ గా ఏదైతే మనం సిఐస్ తీసుకున్నామో ఈ సిఐ మీద ఏమేమి ఉన్నాయి, ఆ సిఐకి సంబంధించిన రిలేటెడ్ మీద అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఏమేమి ఉన్నాయో చూడాలి అనుకుంటే దానిలో సింపుల్ గా నేను డీటెయిల్స్ అని క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ పర్టికులర్ గా ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఇన్సిడెంట్స్ చూపిస్తుంది. సో రిలేటెడ్ సర్వీసెస్ ఏమైనా ఉంటే రిలేటెడ్ సర్వీస్ చూడండి, ఇక్కడ మనకు రిలేటెడ్ సర్వీసెస్ వచ్చేసి ఏమున్నాయి, ఈఆర్టీజీ మానిటరింగ్ టూల్ ఉంది, లోకల్ సర్వీస్ అనేటువంటిది ఉంది, ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ అనేటువంటిది ఏమేమి ఉన్నాయి. ఓవరాల్ గా మనకు ఎంటైర్ అప్లికేషన్ మీద అంటే మనకు శివ అనేటువంటిది ఏదైతే సిఐ ఉందో దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి సిఐసే కావచ్చు, అప్లికేషన్సే కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఇవన్నిటి మీద ఏవి యాక్టివ్ లో ఉన్నాయి. ఈ ఒకవేళ ఏదైనా ఒక టికెట్ అనేటువంటి రిజాల్వ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడైతే చూపెట్టదు. ఓకేనా? సో ఇదా అసోసియేటెడ్ సిఐస్ ఏమైనా ఉన్నాయా, దీనికి రిలేటెడ్ గా ఇంకేదైనా సిఐస్ ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా
మనం ఆ డీటెయిల్స్ అన్ని చూడడానికి పనిచేస్తాయి. సరే, ఇప్పుడు చైతన్య అడిగినట్టుగా ఒక క్వశ్చన్ అయితే అడిగారు, ఏమని, నాకు ఇవన్నీ వద్దండి, నాకు లిమిటెడ్ గా నాకు మాన్యువల్ గా నేను సెలెక్ట్ చేసుకునేటువంటి వాటి మాత్రమే నాకు కావాలి, దాన్ని అంటూ నేను సపరేట్ గా వ్యూ అనేటువంటి పేరు పెట్టుకోవాలనుకున్నాను అనుకోండి, అది ఎలా సేవ్ చేస్తాం, మరి అది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక చూస్తే సింపుల్ గా ఇక్కడ లైన్స్ మీద క్లిక్ చేయండి, మ్యాప్ సెట్టింగ్స్ అంటారు ఇవి. సో మ్యాప్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే మనకు ఏమడుగుతుంది తెలుసా, ఒకవేళ గనక మీరు కస్టమైజ్డ్ గా ఇదివరకే మ్యాప్ అనేటువంటి కనుక సేవ్ చేసుకుంటే సో ఇక్కడ లోడ్ అనేటువంటి తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను టెస్ట్ అన్నాను అనుకోండి, టెస్ట్ అని పెట్టేసి లోడ్ అన్నాను అనుకోండి, అంటే సో టెస్ట్ లెవెల్లో నేను ఒకవేళ కనుక ఏదైనా మ్యాప్ సెట్ చేసుకుంటే ఆ ఫిల్టర్ కనుక చేసి పెట్టుకుంటే అది లోడ్ అవుతుంది. బట్ నేను టెస్ట్ చేసింది కూడా ఇదే, సో పెద్దగా తేడా ఏం లేదు. కానీ ఒకవేళ అలా కాకుండా డిఫాల్ట్ అని పెట్టేసి నేను డిఫాల్ట్ పెట్టుకున్నాను. అయితే ఒకవేళ మీరు కొత్తగా ఒక మ్యాపింగ్ అనేటువంటిది మీరే చేయాలనుకుంటున్నారు, దాన్ని మీకు నచ్చిన విధంగా ఫిల్టర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ సిఐస్ కనబడాలా, క్లాస్ ఐకాన్స్ కనబడాలా లేదా, సో సిఐ టైప్స్ అనేటువంటి కనబడాలా లేదా అనేటువంటి మొత్తాన్ని కూడా సో మీరు సెట్ చేయాలనుకుంటే ఎలా సెట్ చేయొచ్చు అంటే ఇక్కడ దానికంటే ఒక పేరు అనేటువంటి పెట్టుకోవాలా. సో ఇప్పుడు నేను SNITOM 14 అనేటువంటి నేమే పెట్టుకున్నాను అనుకోండి. సో పెట్టేసుకొని సో దీనికి ఏం కావాలా, మీకు ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ఫిల్టర్స్ ఏమైనా ఉన్నాయా, సో ఆల్రెడీ ఫిల్టర్స్ కనుక ఉంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చూసారా, ఒక టేబుల్లో ఉంటుందని చెప్పాను, మీ అందరికి గుర్తుందే ఉంటుంది. చూడండి ఇక్కడ NGBSM_filters అన్నారు కదా, ఫిల్టర్స్ సేవ్డ్ బై యూజర్స్, ఇవన్నీ కూడా ఇదే. సో ఇక్కడ మనం ఏదైతే వాడుతున్నామో ఈ ఫిల్టర్స్ అనేటువంటిది ఏంటంటే ప్రీ డిఫైన్డ్ ఫిల్టర్స్ ఏమైనా ఉంటే ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి, సో కావాలంటే వీటిని వాడుకోవచ్చు, లేదా కొత్తగా సేవ్ చేసుకొని కనుక అక్కడ ఉంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు, లేదా ఈ మ్యాప్ సెట్టింగ్ ద్వారా మనకి ఏం చేసుకోవచ్చు అంటే ఈ ఫిల్టర్స్ అనేటువంటి మనము చేయొచ్చు. సరే, ఇక్కడ చూడండి డిపెండెన్సీ టైప్ అనేటువంటిది ఎటువంటి డిపెండెన్సీ టైప్ ఉన్నటువంటిది నాకు కావాలా. సపోజ్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఫిజికల్ నెట్వర్క్ కనెక్షన్స్ ఉన్నాయి మాత్రమే నాకు కావాలి, అప్లై చేస్తున్నాను అనుకుందాం. సో అంటే ఫిజికల్ నెట్వర్క్ ఉన్నటువంటిది మాత్రమే కనబడుతుంది, లేదు మనకు కుబేరా నెట్స్ కనెక్టివిటీ మాత్రమే కావాలనుకోండి, కుబేరా నెట్స్ అనేటువంటిది ఏదైతే ఉంటే సో దాని మీదనే ఉంటుంది. సో గ్రూప్ వ్యూలో మనకు కనబడాలి అంటే గ్రూప్ వ్యూలో పెట్టుకున్నాను. ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటువంటిది, అప్లికేషన్ నెట్వర్క్ డివైసెస్ అనేటువంటి తీసుకుంటే ఈ విధంగా డిఫరెంట్ అయితే ఉండొచ్చు. బట్ బై డిఫాల్ట్ ఏంటంటే మనకు అవన్నీ అప్లికేషన్స్ లేవు కాబట్టి సో అవన్నీ పెట్టుకోవడం అయితే జరుగుతుంది. సో మాక్సిమం ఎన్ని లెవెల్స్ వరకు మనం తీసుకోవచ్చు అంటే సపోజ్ 3 లెవెల్స్ వరకు మాక్సిమం తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇంక్రీజ్ చేసినా కూడా పెరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే సర్వీస్ నౌ సజెస్ట్ చేసేది ఏంటంటే 3 లెవెల్స్ వరకు మాత్రమే తీసుకోండి. అంటే సపోజ్ మనం ఏదైనా ఒక లెవెల్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుండి మనకు ఏంటంటే ఫస్ట్ లెవెల్ అండ్ దీని నుండి మళ్ళీ సెకండ్ లెవెల్, అంటే మొత్తంగా 3 లెవెల్స్ వరకు మాత్రమే తీసుకోండి అని చెప్పింది. సో లేదు ఇంకా మనకు ఇంకా 4 లెవెల్స్ తీసుకోవాలన్నారు అనుకోండి, 4 లెవెల్స్ తీసుకొని అప్లై చేస్తే 4 లెవెల్స్ ఉంటే చూపిస్తుంది, ఒకవేళ లేకపోతే చూపెట్టదు. ఇప్పుడు నేను 2 లెవెల్స్ అనేటువంటి తీసుకున్నాను అనుకోండి, డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది చూడండి. సో 2 లెవెల్స్ వరకు అంటే 2 లెవెల్స్ వరకు తీసుకోవచ్చు. అండ్ 1 లెవెల్ అనుకొని 1 లెవెల్ అన్నాను అనుకోండి, ఫస్ట్ లెవెల్ వరకు మాత్రమే తీసుకుంటుంది. ఇలా మనకు కావాల్సిన విధంగా మనం దాన్ని సెట్ చేసేసి ఇప్పుడు సిఐ అనేటువంటిది డెప్స్ అనేటువంటిది ఉన్నాయి, సిఐస్ అనేటువంటిది కనబడాలా వద్దా. ఇప్పుడు సపోజ్ నాకు సిఐ అనేటువంటి కనబడొద్దు అన్నారు అనుకోండి, చూడండి ఇక్కడ హైడ్ అయిపోయినట్టుగా కనబడుతుంది, బ్లాక్ కలర్ లో వచ్చింది చూడండి ఇక్కడ. సో మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లికేషన్స్ అనేటువంటిది ఉన్నాయి, కంప్యూటర్ అనేటువంటిది కానీ అప్లికేషన్ లోగోస్ కనబడుతున్నాయి చూసారా, ఈ అప్లికేషన్ అనేటువంటి ఇది కనబడొద్దు అనగానే ఇది పోతుంది అని చెప్తుంది. ఇప్పుడు మనం అప్లై అనగానే ఏంటంటే వెళ్ళిపోతుంది అది. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఏది కనబడాలి ఏది కనబడకూడదు, సో ఇక్కడ నేను ఏంటి హైడ్ చేయాలి దేన్ని హైడ్ చేయాలి అనేటువంటిది మాన్యువల్ గా సెట్ చేసి పెట్టుకొని, అండ్ ఇప్పుడు డిస్ప్లే అనేటువంటిది కనుక రిమూవ్ ఫిల్టర్ ఐటమ్స్ అన్నారనుకోండి, సో ఫిల్టర్ ఐటమ్స్ కనుక ఉంటాయి తీసేయబడుతుంటాయి. అండ్ రన్ లేఅవుట్ ఆటోమేటికలీ అన్నారనుకోండి, ఇవన్నీ కూడా మనకు కావాల్సిన విధంగా ఫిట్ స్క్రీన్ ఆటోమేటికలీ అని ఉంటుంది. ప్రతి ఒక్కటి కనుక సెట్ చేసుకొని ఇప్పుడు అప్లై అన్నారనుకోండి, ఇది అప్లై అవుతుంది. ఇదే కస్టమ్ సెట్టింగ్ ఏదైతే ఉందో, మ్యాప్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు సేవ్ కావడం అయితే జరుగుతుంది. సింపుల్ గా నేను సేవ్ చేసుకున్నాను అనుకోండి, అంటే మనకు SNITOM 14 అనేటువంటి ఒక మ్యాప్ సెట్టింగ్ ప్రకారంగా ఓకే సేవ్ కావడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి లోడ్ కస్టమ్ అనేటువంటి దానిలో SNITOM 14 అనేది కూడా చేరింది. సో ఇప్పుడు నేను డిఫాల్ట్ అనేసి లోడ్ అన్నాను అనుకోండి, డిఫాల్ట్ గా ఏదైతే వ్యూ ఉంటుందో ఆ వ్యూను చూపిస్తుంది.
అలా కాదు, సో నాకు పర్టికులర్గా ఇప్పుడు మనం ఏదైతే నేను సేవ్ చేసుకున్నానో SN ITOM14 అనేటువంటి సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని లోడ్ అన్నారనుకోండి, ఆటోమేటికల్గా మనం ఇప్పుడు ఏదైతే అప్లై చేసామో అవన్నీ కూడా మళ్ళీ దీని మీదకి రావడం అయితే జరుగుతుంది. సరే, మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ ఎందుకు సార్, ఎందుకు చేయాలండి ఇవన్నీ, దీనివల్ల ఉండేటువంటి లాభం ఏంటి అంటే, మనం కస్టమైజ్డ్గా మ్యాప్స్ అనేటువంటి కనుక సెట్ చేసుకుంటే, అంటే ఒక అనాలిసిస్ అనేటువంటి జరుగుతుంది. నేను ఒక సిఐని మనం ఫైండ్ అవుట్ చేశాను, ఆ సిఐ మీద ఉండేటువంటి ఆ అప్లికేషన్స్ ఏమున్నాయి, ఓన్లీ వెబ్ సంబంధించినటువంటి సర్వర్స్ ని నేను డిస్కవరీ ద్వారా నేను చూపెట్టాలనుకుంటున్నా, లేదా డిపెండెన్సీ వ్యూస్ ద్వారా నేను చూపెట్టాలనుకుంటున్నాను, లేదంటే ఒక అప్లికేషన్ సర్వర్ మీద డిపెండ్ అయినటువంటి ఇంకొక అప్లికేషన్ సర్వర్ తో మాత్రమే నేను ఆ వ్యూ అనేటువంటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో మల్టిపుల్ గా సిఐ టైప్సే కావచ్చు, సిఐసే కావచ్చు, అదేవిధంగా క్లాసెస్ విషయానికి వచ్చినట్లయితే కంప్యూటర్ అనేటువంటి క్లాస్ కావచ్చు, అదేవిధంగా సర్వర్ యొక్క క్లాసెసే కావచ్చు, అప్లికేషన్స్ అనేటువంటిది నేను చూపెట్టొద్దు అనుకున్నాను అనుకోండి, అప్లికేషన్స్ సంబంధించినటువంటి డీటెయిల్సే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనకు నచ్చిన విధంగా మార్చుకోవడానికి ఇక్కడ మనకు ఒక స్కోప్ అయితే ఉంటుంది. ఈ క్యాన్వాస్ మీద మనం ఆ విధంగా చేయవచ్చు. అయితే